ఇదిగోండి మొత్తం గోపురం అన్నమాట. సో ఇది వరకు ఇలా వెళ్ళే వాళ్ళం, ఇప్పుడేమో తూర్పు గోపురం. డబ్బులు ఇవ్వాలనుకుంటా. అంత మంచి చాలా డేంజర్. కార్లు ఎలా వస్తున్నాయి వర్ష? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ట్రిప్స్ వర్ష. ఇవాళ వ్లాగ్ వచ్చేసి మేము విజయవాడ ట్రిప్ వెళ్తున్నాం. దేనికి అంటే కొన్ని టెంపుల్స్కి వెళ్తామని చాలా రోజులు అయింది. అందుకని విజయవాడ, ద్వారకా, తిరుమల వెళ్దామని చెప్పి బయలుదేరాం అనమాట. వర్షం సో మేము విజయవాడ అయితే వెళ్తున్నాము. విజయవాడలో కొన్ని టెంపుల్స్ ఏమి ఉన్నాయంట. సో ఏమేమి టెంపుల్స్? ద్వారకా తిరుమల. నాకు కొంచెం లో తిరగట్లేదు, సో ఏమనుకోకండి. ఇక్కడ బాగా చలిగా ఉంది. మీకు ఎలా ఉందో కామెంట్స్ అంటే కొంతమందికి చలేదు కదా. చలిగా ఉంది అంటే మార్నింగ్ బయలుదేరాం. ఎందుకంటే లేదు ట్రాఫిక్ ఉండదు కాబట్టి ముందుగా బయలుదేరాం. అది పద్ధతి. ట్రాఫిక్ అంతా ఆన్ చేసాం కదా, ఆన్ చేసాం వచ్చా. హనుమంతుడు కనబడ్డాడు. వాయు వేగంతో వెళ్తున్నాం హనుమంతుడు. మళ్ళీ వెనకాల రిలాక్స్ అవుతాం. రిలాక్స్. విజయవాడ వచ్చేంత వరకు రిలాక్స్. డాడీ నేను రూట్ చెప్పేదాన్ని, నువ్వేమో డ్రైవర్. నా తాత గైడర్. నేను నువ్వు క్లీనర్. నేను డ్రైవర్ అంటే నువ్వు క్లీనర్ కదా. క్లీనర్ అని నేను పొద్దున్న లేచి క్లీన్ చేశాను. క్లీనర్ అంటే క్లీన్ చేసేవాడనే కాదు కదా. ఇప్పుడు లారీ ఉంటుంది, లారీలో డ్రైవర్ ఒక పక్కన కూర్చుంటాడు, క్లీనర్ ఒక పక్కన కూర్చుంటాడు. వాడు ఏం చేస్తాడంటే చెయ్యి ఊపి ఆపండి ఎలకండి అని చెప్పి ఇలా చెయ్యి ఊపుతూ ఉంటాడు. లెఫ్ట్ తిరగాలన్నా రైట్ తిరగాలన్నా చెయ్యి ఊపుతూ ఉంటాడు. సో అలాగనమాట ఈ డ్రైవర్కి హెల్పింగ్ అనమాట. పెట్రోల్ కొట్టిస్తున్నాం అనుకో, జీరోలో పెట్టాడా లేదా, వాడు కరెక్ట్గా కొట్టాడు లేదా, అవన్నీ చూసుకోవాలి. అర్థమైందా? ఓకే. కొంచెం ట్రావెలింగ్ వెళ్ళిన తర్వాత ఇవ్వండి, ఇక్కడ మేము సూర్యాపేట వచ్చాము. వర్షకి అందరికి ఆకలిస్తుందంట. సో ఇక్కడ రెస్టారెంట్ ఉంది. సో 7 రెస్టారెంట్ లోకి వెళ్తున్నాం అనమాట. 7 స్టార్ కాదు, 7 మిడ్వే ప్లాజా. మిడ్వే ప్లాజానే వచ్చేసా. ఇష్టమైన ఇక్కడ ఫ్లవర్ స్ట్రీట్ వర్ష. ఇక్కడ ఫోటో దిగదు. భలే ఉన్నాయి, బాగున్నాయా? అసలు ఎప్పుడు అక్కడికి రాము అసలు అక్కడ అన్ని ఫ్లవర్స్ పెట్టేసి ఇక్కడికి వచ్చాము. వాళ్ళకి వచ్చాను, తాత పక్కన కూర్చున్నాడు. బాగుంది చూడండి ఎలా పెట్టింది. హోటల్కి వచ్చాం అనమాట. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ 7కి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది గైస్. ఇంకా 9:30 అయింది. 9:30 10:45 అవుతుంది. ఇంకా ఇక్కడ ఫాగ్ అలా పడుతూ ఉందన్నమాట, పొగ మంచులాగా. మొత్తం మంచుగా ఉంది మొత్తం. అసలు ఇక్కడ ఎండ లేదు, అసలు సూర్యుడు లేడు ఇక్కడ. చూడు అసలు మొత్తం అది చూసా, అంత మంచు మొత్తం మంచుగా ఉంది. అసలు మొత్తం అసలు ఏం కనిపించట్లా, అలా ఉంది మొత్తం. అంటే ఇంకా ఎంత మంచు పడుతుంది అనమాట. ఇప్పుడే జనవరికి ఇలా పడుతుంది అంటే ఫెబ్కి వచ్చేసరికి మంచి ఫాల్ పడుతుంది, తగ్గిపోతుంది అనుకుంటా ఇంకా ఫెబ్లో.
అది కూడా guys చూడండి చూడండి అసలు అటేపు కప్పేసి అసలు ఏం కనిపించట్లేదు ఏం కనిపించట్లేదు చూడండి అటేపు చూడండి అసలు అసలు ఏం కనిపించట్లా అవి పొలాలు మొత్తం అంతా మూసిపోయింది మొత్తం మూసిపోయింది అంత మంచు ఉంది చాలా మంచిది. చాలా డేంజర్ ఇంకా మంచుగానే ఉంది ఇక్కడ ఇంకా ఇంకా తెల్లగా 11:30 అవుతున్నా కూడా ఇంకా మంచిది అక్కడ ఆన్ చేసాం అది కనబడుతున్నారా ఎక్కడ అదిగో అదిగో ఆన్ చేసాం అదిగో ఆన్ చేసాం కనిపించాడా ఆన్ చేసాం అవి దండం పెట్టుకోండి ఎస్ అదిగో హనుమాన్ హనుమాన్ ఎంత పెద్ద ఎంత ఎన్ని అడుగులు ఉంటుంది రెడీ అది చాలా పెద్ద చాలా అడుగులు ఆ? 60 అడుగులు అంతకంటే ఎక్కువే ఉంటుంది అదిగో పెద్ద ఆంజనేయ స్వామి అంటారు. టోల్గేట్ అటపల్లి చాలా పెద్ద ఆన్ చేసి ఏమో అవన్నీ చూడాలి దండం పెట్టుకోండి ఆంజనేయ హనుమాన్ హనుమాన్ వెనక నుంచి ఎంత పెద్దదంటే ముందు నుంచి అలాగే మనం అక్కడికి వెళ్ళి గుర్తుంది నేను డాడీ అది సార్ ఇబ్రహీంపట్నం వచ్చింది తాత గొట్టాల ఆఫీస్ కదా వర్ష ఏ వర్ష ఎస్ ఏంటో ట్రాఫిక్ జామ్ అయింది ఎందుకు ట్రాఫిక్ జామ్ అయింది గొట్టాల ఆఫీస్ అంటే విటిపిఎస్ వర్ష భాష నాకు వచ్చేసింది విటిపిఎస్ విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ మా డాడీ ఇక్కడే పనిచేసేవారు ఇక్కడ హాన కొడుతున్నా చూడు యాన్ని కొడితే ఏం చేయమంటావే ఇదిగోండి ఇక విజయవాడ వచ్చాము ఇప్పుడే వినాయకుడు టెంపుల్ దర్శనం జరిగింది కృష్ణ వినాయకుడు టెంపుల్ ని సో ఇదేమో ప్రకాశం బ్యారేజ్ అదిగో వర్ష అదిగో అదిగో ప్రకాశం బ్యారేజ్ వాటర్ అంతా అయిపోయింది కింద గేదెలు అవి తింటున్నాయి గడ్డిని అంతే మరి కట్టేస్తాడు కదా మొన్న ఫుల్గా ఉంది వాటర్ పైనమో కనకదుర్గ టెంపుల్ అమ్మవారి సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అనమాట అంటే మోస్ట్లీ టెంపుల్స్ లో తీలేకపోతున్నాము ఎందుకంటే చాలా హడావుడిగా చాలా రష్గా ఉంటుంది ఓకే ఇదిగోండి గైస్ మేము ఇప్పుడు కొండ మీద వెళ్తున్నాం కనకదుర్గ టెంపుల్ కనకదుర్గ టెంపుల్కి వెళ్తున్నాం ఇదంతా వచ్చేసి కృష్ణా నది రివర్ బ్యారేజ్ పైన ఫ్లైఓవర్ ఇది వచ్చేసి టెంపుల్కి వెళ్ళడానికి పైకి వెళ్ళడానికి దారి అన్నమాట మేము కనకదుర్గ టెంపుల్ కొండపైకి ఎక్కుతున్నాం అన్నమాట అందరం పైకి ఎక్కుతున్నాం ఇక్కడ ఇదంతా కృష్ణా నది వాటర్ వచ్చి పైకి వెళ్తాం జాగ్రత్త డాడీ అటు నుంచి వచ్చేటప్పుడు వేయచ్చు రూపాయి ఇక్కడ నుంచి ఏం పడుతుంది రూపాయి కృష్ణా నది అది అది కృష్ణ నది ఎలా ఎక్కుతుందో చూడు వర్ష ఎలా ఎక్కుతుందో ఇలా ఎక్కుతున్నావు పైకి కొండ ఎక్కేసింది సార్ అదిగా చిన్నకుండే ఇక్కడే మన దసరాకి ఉత్సవాలు చేస్తారు అమ్మవారు అర్థమైంది నీకు అప్పుడు అవతారాలు వేస్తారు అది ఈ అమ్మవారికి దుర్గాదేవే ఇది శక్తిపీఠం ఎన్ని కార్లు సాటర్డే కదా చాలా ట్రాఫిక్ చాలా మంది వచ్చారు అందుకే అమ్మాయి 10 దాకా ఉంటది వాళ్ళు కూడా కట్టేయడం అనేది ఉండదండి ఇప్పుడు దర్శనం చేసుకుని వచ్చాము కిందకి సో దిగుతున్నా చూడండి కృష్ణా నది వాటర్ అదంతా సో ఇదమ్మో ఇక్కడ మొత్తం అంతా ఏమో ట్రాఫిక్ జామ్ అయిపోయింది వాళ్ళు శనివారం సాటర్డే కదా చాలా జనాలు ఎక్కువ ఉన్నారు కార్లు ఎలా వస్తున్నాయి వర్ష ఇప్పుడు కూడా వస్తుంది మన కార్ దిగుతుంది అది పక్కన ఫ్లైఓవర్ చూసావు అది పెద్దది ఈ ఫ్లైఓవర్ నుంచి అసలు దారి వేద్దామని చెప్పి ఉంచాడు ఇలాగా అది వర్షం చూసా కింద సో గాయస్ ఇప్పుడు అయితే మనం ఏలూరు అయితే వెళ్తున్నాం అన్నమాట ఇంకా దుర్గ గుడి వినాయకుడి గుడి అంతా దర్శనం చేసుకోవడం అయిపోయింది సో ఇప్పుడు ఏలూరు వెళ్ళి
ద్వారకా తిరుమల మనం దర్శనం చేసుకోవాలి. ఇవాళ కాదు, రేపు దర్శనం చేసుకోవాలి. దాని తర్వాత ఆఫ్టర్ నాకు తెలియదు, వాళ్ళకే తెలుసు. సో అక్కడ దాకే నాకు తెలుసు. సో ఇక్కడ హైవేలో ఉన్నామన్నమాట మనం, ఏలూరు హైవే. ఇదిగోండి తాత. హలో. సో తాత కొంచెం ఓవర్ చేస్తున్నారు. ఇదిగోండి డాడీ. ఏం కనిపిస్తుంది? ఇదిగో డాడీ. సో హైవేలో ఉన్నాము. ఇదిగోండి పొలాలు, ఇక్కడ పొలాలు, మధ్యలో రోడ్. ట్రాఫిక్ లేదు అసలు. మామూలుగా సపోజ్ అందరికి హైవేస్ ట్రాఫిక్ ఉంటుంది అనుకోండి, కానీ బొద్దున మాత్రం చాలా ట్రాఫిక్, ఫాగ్. చూసారు కదా బొద్దున మొత్తం ఫాగ్తో నిండిపోయాము. ఇక్కడ మేము రూమ్ తీసుకుంటాం అనమాట. రూమ్ తీసుకున్న తర్వాత రేపు పొద్దున లేచి మనము ద్వారకా తిరుమల వెళ్తాం అనమాట. సో రూమ్ కి వెళ్ళాక కంటిన్యూ చేస్తానండి. దగ్గర బై బై, సీ యూ. మా రూమ్ టూర్ అండి. ఇక్కడ ద్వారకా తిరుమలలో మేము తీసుకున్నాము సూట్ రూమ్ అన్నమాట. సో వర్ష ఇదిగోండి రెడీ అయిపోయింది. సో మళ్ళీ రెడీ అయిపోయింది, డాడీ రెడీ అయిపోయాను. చూసారా ఇదన్నమాట స్పెషల్ అంటే ఇక్కడ తప్పదు కదా, ఇది అందుకని చేయించుకున్నది. ఓకే, సో వెళ్తున్నాం అన్నమాట దర్శనానికి వెళ్ళి వచ్చేటప్పటికి మేము రెడీ అయ్యాం, వీళ్ళందరూ రెడీ అయ్యారు. సో దర్శనానికి వెళ్తున్నాము. దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత మీకు మళ్ళీ అక్కడ అలౌ చేయరు సెల్. సో మా డాడీ కామెడీ చేస్తున్నారు. సో ఇదంతా గుడి అన్నమాట. సో ఇదంతా గుడి అన్నమాట. గుడి ఇదిగో ఇప్పుడే టెంపుల్ కి వచ్చాము దర్శనం చేసుకోవడానికి. లేదంట టెంపుల్ బయలుదేరుతున్నాం అనమాట. సో దర్శనానికి అవి వచ్చాం మరి నేను అక్కడి నుంచి చెప్పులు వేసుకుంటే ఇక్కడ నామం పెట్టించుకుంటుంది వర్ష. మళ్ళీ కూడా ఏడుకొండలవాడ వెంకటరమణ. ఓకేనా వర్ష? సో ఇలాగా వెళ్తున్నాము, రెడీ అయ్యి బయలుదేరి వెళ్తున్నాం కదా వర్ష? వెళ్తున్నాము. చాలా ఇదిగా ఉంది బాగా. ఇది గోశాల, ఇది గోశాల. అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అన్నమాట. సో బాగా డెవలప్ చేశారు. మేము వచ్చి ఆల్రెడీ 3 years 4 years బ్యాక్ వచ్చాం. ఇప్పటికి బాగా డెవలప్ అయిపోయింది. ఇక్కడ అన్ని గోశాలు పెట్టారు ఫ్రంట్ కి. ఇది ఎంట్రన్స్. వస్తుంది, బ్యాటరీ కార్ వస్తుంది. నేను అంతలోకి ఇక్కడ కొబ్బరికాయలు అవి తీసుకుంటా. కాఫీ ఏదైనా తాగుతావా డాడీ? కాఫీ ఏదైనా తాగుతావా? సో ఇవన్నీ షాప్స్. ఇవ్వండి వర్ష అది, ఇవ్వండి వర్ష అది చూడండి. ఇవ్వండి వర్ష. ఇక్కడ మేము కాఫీ తాగాము. ఎలిఫెంట్ ఎల్లు
దగ్గరికి దాన్ని వదిలేసి వెళ్ళిపోతావేంటి? పర్లేదమ్మా, ఏమవుదు, ఆయన ఉన్నారు కదా. డబ్బులు ఇవ్వాలనుకుంటా. అది బాగా డెవలప్ చేశారు. ఇదిగోండి వర్ష అది వెళ్తున్నా. ఇప్పుడే ఏనుగు ఎలిఫెంట్ దగ్గరికి వెళ్ళి, ఏ వర్ష ఎలిఫెంట్ దగ్గరికి వెళ్తే ఏమైంది? భయం వేసిందా? చాలా భయం వర్షకి. అదిగో అక్కడ రాశాడుగా, సెల్ ఇక్కడ పెట్టేయాలంట. నా బ్యాగ్ లో పెట్టండి. వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకోవచ్చు, దర్శనానికే కదా. ఇక్కడ పులిహార కౌంటర్ అన్నమాట. పులిహార కౌంటర్ అని, ప్రసాద కౌంటర్ సెపరేట్ గా పెట్టారు, ప్రసాదాల కౌంటర్ అని. సో ఇదంతా కుకింగ్ కౌంటర్ అండ్ ప్రసాదాల కౌంటర్. ఇక్కడికి వచ్చి ప్రసాదం తీసుకుని వెళ్తున్నాము. వర్ష ఏమో అక్కడ ఉంది, వర్ష వల్లి వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. మేము ప్రసాదాలు తీసుకుని వెళ్తున్నాం. ఇక్కడ ఎంట్రన్స్, ఇక్కడేమో తూర్పు గోపురం అన్నమాట. ఇది తూర్పు గోపురం దగ్గర ఎంట్రన్స్ పెట్టారు. అక్కడేమో కళా తోరణం అని చెప్పి అక్కడ పాటలు పాడేవాళ్ళు వాళ్ళు అక్కడ పాడుతున్నారు అన్నమాట దగ్గర నుంచి. చాలా బాగుంది. ఇదమ్మో ఇవన్నీ మండపాలు అన్నమాట, కళ్యాణ మండపాలు. మండపాల్లో ఇక్కడ మండపాల్లోనే పెళ్లి చేసేసుకుంటారు చాలా మంది. సో అందుకని ఇక్కడ మండపాల కింద కడతారనమాట, కళ్యాణ మండపాల లాగా చాలా ఉంటాయి ఇక్కడ ఫేమస్ అలాగా. ఇదిగోండి ఇదంతా మెట్ల దారి అనమాట. సో ఈ మెట్ల ఇటువైపు నుంచి ఇదివరకు వచ్చేవాళ్ళం. ఈ మెట్లకి చాలా మంది అలా మొక్కుకున్న వాళ్ళు మోకాల మీద నడిచే వాళ్ళు మోకాల మీద నడుస్తారు. కొంతమంది పసుపు కుంకుమ పెట్టి ఆర్తిలిగించే వాళ్ళు, ఎవరు కోరికలు ఎవరు మొక్కులు ఉంటే వాళ్ళ ప్రకారం వాళ్ళు చేస్తారు. చాలా పట్టు అనమాట, పవర్ఫుల్ చాలా. ఇదిగోండి ఇలా ఎంట్రన్స్ అనమాట ఇక్కడ వరకు. ఇదిగోండి మొత్తం గోపురం అనమాట. సో ఇది వరకు ఇలా వెళ్ళేవాళ్ళం, ఇప్పుడేమో తూర్పు గోపురం నుంచి పంపిస్తున్నారు. ఇవన్నీ మా మెట్ల దారి అనమాట. ఇవన్నీ మెట్ల దారి. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మెట్ల దారి. అక్కడి నుంచి అలా మెట్లకి మొక్కుకున్న వాళ్ళందరూ ఇటేపు తీర్చుకుంటూ వెళ్తారు. ఇదిగోండి ఇవన్నీ మండపాలు అనమాట. ఇది బ్యాటరీ కారు ఖాళీ లేదమ్మా, అక్కడ ఇక్కడే కదా బ్యాటరీ కారు. ఇవన్నీ ఇందాక చెప్పాను కదా మండపాలు అన్నమాట. చూడండి ఆర్కిటెక్చర్ ఎలా ఉందో అసలు. పైన ఫ్లవర్స్ అవి చాలా బాగా ఏదో ఏమంటారు కళాకృతులుగా తయారు చేసినట్టుగా ఉంది. చాలా 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 బాగుంది. అసలు మనం దీని గురించి చెప్పలేము, అంతలాగా ఆర్కిటెక్చర్ బాగుంది అనమాట. ఆర్కిటెక్ట్ బాగుంది. మళ్ళీ వాళ్ళు వస్తున్నారు. ఇలాగా మా తిరుపతి ప్రయాణం ఇలా జరిగింది, బాగా జరిగింది. సో చాలా డెవలప్ చేశారు, వెనకాల నుంచి బాగా డెవలప్ చేశారు. చాలా బాగుంది. అనుకున్నట్టుగా బాగా దర్శనం కూడా బాగా జరిగింది, చాలా బాగా జరిగింది. చాలాసేపు నుంచున్నాం అనమాట, అలా బాగా ఎంజాయ్ చేసాం. బాగా దర్శనం అది బాగా జరిగింది. ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాం, షాపింగ్ అంట. వర్షం ఏదో షాపింగ్ చేసుకుంటుందంట, చూడాలి ఏం షాపింగ్ చేస్తుందో ఏమి కొంటాం. పైకి కొండ మీదకి ఎక్కుతున్నాం అనమాట. సో ఇటేపు నడకదారి అది చూడండి, ఇలా నడకదారికి వాళ్ళకి ఎండ లేదు కంట ఇటేపును, మళ్ళీ అటేపు కూడా పెట్టారు. అలాగే నడకదారి వాళ్ళకి ఫ్రీగా ఏదైనా వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా పెట్టారు.
ఇటువైపు అంతా బాగా డెవలప్ చేశారు బాగా. ఇదివరకు ఇలాంటివి ఏం లేవు, అంటే డే బై డే ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి కదా, అలాగే బాగా డెవలప్ చేశారు. ఇదిగోండి ఇటువైపు అంతా వచ్చారు. పార్కింగ్ ఎదరండి జనాలను ఎక్కించుకోవడానికి, మనుషుల్ని ఫాదర్ వాళ్ళని ఎక్కించుకోవడానికి వచ్చారు. పోయింద్రు. ఇది ఫ్రంట్ ఎంట్రన్స్ వైపు అండి. ఇది ఇట్లు ఇది పాత ఎంట్రన్స్, ఇది బస్ రూట్ అన్నమాట. ఇది కదండి, కొండ దిగేసాం గైస్. మీరు ఏదో అనుకుంటున్నారు అనుకుంటా, కొండ దిగేసాం. దర్శనం అయిపోయింది, కొండ దిగేసి బయలుదేరిపోయాం. ఇది ఆర్టీసీ బస్ స్టాండ్ రూట్ అన్నమాట. సో అదిగోండి అదే గోపురం. ఒకసారి మీకు చూపిద్దాం అని చెప్పి ఈ టైప్ వచ్చాను. అదిగోండి గోపురం, అది అదే మెట్ల దారి గోపురం. లారీ వచ్చింది. ఎస్ గైస్, ఇదే గైస్ మెట్ల దారి. లారీ వచ్చింది, అది మెట్ల దారి. ఇది ఈ టైప్. ఇక్కడ నుంచి నడుచుకుంటా అక్కడ. ఓకే, కొబ్బరి బొడాలు చూడండి ఎలా వచ్చుతున్నా లారీలో. ఇదిగోండి ఇక్కడ ఎంట్రన్స్ లో గరుత్మంతుడు ఉంటాడు అనమాట. ద్వారకా ఎంట్రన్స్ లో రోడ్డుకి ఎదురుగా అదిగా. ఓకే, ఇది మనం వెళ్తున్న దారి. ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇది వెళ్తున్న దారి అనమాట. సో నైట్ రావడం వల్ల నైట్ లేట్ అయిపోయింది, వల్ల తీయడం కుదరలేదు. ఒక్క అందుకని తీయడం కుదరలేదు. అందుకని ఇప్పుడు వెళ్ళేటప్పుడు నైట్ అంతా చీకటిగా ఉంటుంది కదా, లైట్స్ కూడా లేవు. సో అందుకే షూటింగ్ తీయడం కష్టమైంది. సో అందుకే రూమ్ కి వచ్చేసరికి కూడా చాలా లేట్ అయింది. సో అందుకే నైట్ తీయడం షూటింగ్ అంతా కుదరలేదు. అందుకని ఇప్పుడు చూపిస్తున్నా. ఇది ఎంట్రన్స్ అన్నమాట, వెళ్ళేదారి. పూలు చూడండి గైస్, ఎంత బాగున్నాయి. కాగితం పూలు అవి. వాటిని కాగితం పూలే అంటారు. పింక్ ఉన్నాయి, వైట్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అవే పింక్ కాగితం పూలు. పింక్ ఉన్నాయి, వైట్ ఉన్నాయి, గ్రీన్ ఉన్నాయి, ఎల్లో కూడా ఉన్నాయి. ఇవన్నీ కాగితం పూలు. బాగుంది, బాగా పెంచారు. నైట్ కనిపించలే. ఓకే, ఇక్కడ కుంకుళ్ళమ్మ దేవుడు టెంపుల్ ఉంటారు, అక్కడ వెళ్ళాలి. ఓకే, ఇదే కుంకుళ్ళమ్మ టెంపుల్. అటేపుకి వెళ్ళచ్చా? 1 sec. ఇదిగోండి కుంకుళ్ళమ్మ టెంపుల్. ఇక్కడికి వెళ్ళాలి అని చెప్తారు మా మదర్. సో అందుకనే ఇక్కడికి వచ్చినప్పుడల్లా వెళ్తూ ఉంటాం. సో ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుని పామాయిల్ తోట అనమాట. సో ఇది కూడా పామాయిల్. సో ఇదేమో మొక్కజొన్న. ఇది అక్కడ మీకు ఉబ్బుగా ఒకటి కనిపిస్తుంది కదా, అది పామాయిల్. మామిడి చెట్లు అదిగోండి, అది కూడా పామాయిల్. భాషా ప్రవీణురాలు. ఇదిగో డాడీ గుండు బాస్. సో అదంతా పామాయిల్ అన్నమాట. ఇటువైపు హౌసెస్ అన్ని ఉన్నాయి. హౌసెస్, విల్లాస్. దాన్ని కూడా హౌసెస్ కొంటా ఉంటారు. ఇదిగో ఇదంతా కొబ్బరి తోట అన్నమాట. అది ఇదేమో అరటి తోట. అది కూడా ఇదేమో గన్నేరు చెట్లు. గన్నేరు చెట్లు ఇవన్నీ గన్నేరు చెట్లు వేసేది ఏంటంటే మధ్యలో. అదిగో గన్నేరు చెట్లు అన్నమాట. అవేంటి, ఇది మళ్ళీ అరటి తోట. ఇది పామాయిల్. ఇది పామాయిల్ మళ్ళీ. పొలాలే మొల చెట్టు. ఇది మొల చెట్టు. మళ్ళీ పామాయిల్. పామాయిల్ తోట. ఇది కూడా పామాయిల్. ఇదంతా. సో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం హైదరాబాద్ కి. ఇప్పుడు విజయవాడ పెడతాం.
తర్వాత హైదరాబాద్ వెళ్తాం. హైదరాబాద్ విజయవాడ వెళ్ళి విజయవాడ వెళ్ళి దాని తర్వాత ఇంటికి వెళ్తాం. అమ్మాయి రేపు హైదరాబాద్ బయలుదేరు. బాయ్ బాయ్. బాయ్ బాయ్. విజయవాడలోకి వెళ్తాం.